Hi, hello viewers. Welcome to Prasanna Educational Programs and the previous video continuation. ఫస్ట్ పెట్టండి కింది వాటిలో అధిక గ్రావిటీ డ్యామ్ ఏది? బాక్రా డ్యామ్, హీరాకుడ్ డ్యామ్, బీస్ డ్యామ్ అండ్ నంగాల్ డ్యామ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బీస్ డ్యామ్. ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్గా పిలువబడే దేశం స్వీడన్, ఇటలీ, స్విట్జర్లాండ్ అండ్ యుగోస్లావియా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇటలీ. మన దేశంలో మొదటిసారిగా ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టిన వారు విలియం జేమ్స్, విలియం బెంటిక్, వారన్ హేస్టింగ్స్, లార్డ్ మౌంట్ బాటన్. ఓకే, ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 minute అండి. ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ నేను రాంగ్గా ఇచ్చాను. యాక్చువల్లీ ఫస్ట్ 254 బిట్ ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్గా పిలవబడేది స్విట్జర్లాండ్, ఇటలీ కాదు. నేను అదే అనుకుంటున్నా, ఏదో రాంగ్ అవుతుందని. ఓకే, ఆప్షన్ 3 కరెక్ట్. 254 బిట్కి ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ కానీ స్విట్జర్లాండ్. అండ్ మొదటిసారిగా ఇంగ్లీష్ భాషను ప్రవేశపెట్టిన వారు విలియం జేమ్స్ కాదు, విలియం బెంటిక్. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సరు. 254 బిట్కి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ భారతదేశపు తర్కశాస్త్ర పితామహుడు ఎవరు? దిజ్నాగా. ఆప్షన్ 1. రిమైనింగ్ ఆప్షన్స్ ఆర్ నాట్ కరెక్ట్. ఫస్ట్ వన్ దిజ్నాగా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వైరస్ను కనుగొన్నది ఎవరు?